భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో స్టార్ ఆటగాడు కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. దాంతో కోహ్లీ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. భారీ స్కోర్ చేస్తాడని భావించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఇక రోహిత్ శర్మ వికెట్ త్వరగా పడిపోవడంతో కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మిస్టర్ స్టాక్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారీ షాట్ ఆడబోయి కూపర్ కన్నోల్ని చేతిలో క్యాచ్ ఇచ్చి ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ కి చేరాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఆడిన కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. కోహ్లీ రోహిత్ వైఫల్యం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో రోహిత్ కోహ్లీ ఫామ్ పై వస్తున్న విమర్శలు నేపథ్యంలో ఈ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ కెప్టెన్సీ కోల్పోయి సాధారణ ఆటగాడిగా కొనసాగుతూ ఉండడం, కోహ్లీ కూడా తన ఫామ్ ను అందుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడంపై రోహిత్ కోహ్లీ మాత్రమే కాక కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. 10 పరుగులకే ఎల్లిస్ బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ కుదేలైంది. కేవలం 25 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పడింది. మొత్తం మీద అభిమానులు అంతులేని అంచనాలు పెంచిన రోహిత్ కోహ్లీ ద్వయం వైఫల్యం చెందడం టీమిండియాకు ఆరంభంలోనే భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ స్టార్ ప్లేయర్లపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని, వారి ప్రస్తుత ఫామ్ను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. ఇక 2027 నాటికి రోహిత్ శర్మ వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటుతుంది. అలాగే విరాట్ కోహ్లీ వయసు కూడా దాదాపుగా 38 సంవత్సరాలు ఉంటుంది. వీరిద్దరూ ప్రస్తుతం టెస్టు, టీ20ల నుండి రిటైర్ అయ్యి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. 2027 ప్రపంచ కప్లో వారు ఆడతారా లేదా అన్నది వారి ఫామ్, ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుందని మాజీ కోచ్ రవిశాస్త్రి వంటి విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఇటీవల వన్డే కెప్టెన్సీని శుభమన్ గిల్ కు అప్పగించడం కూడా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంలో ఒక భాగమని ఆయన తెలిపారు.